నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కార్తిక్. నేను అరుణ. సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 20,000 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. ప్రజలకు ఏ సమయంలో ఏది అవసరమో కాంగ్రెస్కు బాగా తెలుసని చెప్పారు. గత 10 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. రాజకీయాల్లోకి కొత్త తరం రావాలని ఆకాంక్షించారు. ఎన్నికలకు ముందు కన్యాకుమారి నుంచి సుమారు 4,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లుగా గుర్తు చేశారు రాహుల్. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన భారత్ సమ్మిట్లో రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. We have launched some of the biggest welfare schemes in the history of India. On August 15, 2024, we paid rupees 20,617 crore to 25,50,000 farmers totally debt-free. On India's Independence Day, farmers of Telangana found free from debt. This is biggest loan waiver in India for any state. Farmers in my state get 24/7 free power. Politics, democratic politics, has fundamentally changed across the globe. The rules that applied, I would say, a decade ago, simply don't apply anymore. Sometimes, when I speak to younger members of our party, what was effective 10 years ago, the tools that worked 10 years ago, simply do not work anymore. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో రేపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రానుండగా బీఆర్ఎస్ పార్టీ రికార్డు స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ సభ బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఓ ముఖ్యమైన సందర్భంగా ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. ఈ రజతోత్సవ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ తన బలగాన్ని అధికార పార్టీకి మాత్రమే కాకుండా దేశమంతా మరోసారి చూపించాలన్న లక్ష్యంతో రికార్డు స్థాయి ఏర్పాట్లు చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సభకు తెలంగాణ నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలి రానున్నట్టు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. గులాబీ జెండాలు, పార్టీ శ్రేణుల నినాదాలతో వరంగల్ మార్మోగనుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తెలంగాణ భవన్ విద్యుత్ లైట్లతో వెలిగిపోతోంది. తెలంగాణ భవన్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో ఉన్న చెట్లు ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేకంగా గులాబీ రంగులో ఉన్న చెట్లను ఏర్పాటు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్ది 50 అడుగుల భారీ కటౌట్ను వినూత్నంగా తయారు చేయించారు. చెయ్యి ఊపుతున్న కేసీఆర్ భారీ కటౌట్ అందరినీ ఆకర్షిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ అని మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను హరీష్ రావు పరిశీలించారు. బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి కూడా కాంగ్రెస్ మెడలు వంచి ప్రజల పక్షం నిలిచిందన్నారు. ప్రజలు ఏ రోల్ ఇచ్చినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. రాష్ట్రాన్ని సాధించింది బీఆర్ఎస్ పార్టీ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ప్రతిపక్షంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రజల పక్షాన నిలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ. సో బీఆర్ఎస్ ఏ పాత్రలో ఉన్నా ప్రజల పక్షమే. ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నా, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా, ఈ ఏడాదిని అర్థం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. మావోయిస్ట్ గెరిల్లా సుప్రీం కమాండర్ హిడ్మా టార్గెట్గా సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టల్లో బంకర్లో సాయుధ దళంతో హిడ్మా ఉన్నట్లుగా నిఘా వర్గాల సమాచారం అందింది. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు హతమవ్వగా ఇవాళ 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. గుట్టపై 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నట్లు కేంద్ర బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
కూంబింగ్ చేస్తుండగా మందు పాత్ర పేలి ఒక జవాన్కు గాయాలు కావడంతో బీజాపూర్ ఆసుపత్రికి తరలించారు. బుల్లెట్ల సౌండ్లతో ఏజెన్సీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలను ఖాళీ చేయించారు పోలీసులు. భద్రతా దళాలు మావోయిస్టుల ఎదురుకాల్పులతో గోదావరి పరివాహక ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో ఆపరేషన్ కగార్ పేరిట పోలీసు బలగాలు మావోయిస్టులు ఆదివాసీలపై జరుపుతున్న కాల్పులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిలిపివేయాలన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. యొక్క ఆవేదన ఏమిటంటే ఇది మావోయిస్ట్ పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి పోరాటంగానే చెప్తున్నారు, కానీ దీంట్లో ఆదివాసీలు ఉన్నారు. ఇది ఒక ఆదివాసీల యొక్క పోరాటం కూడా. తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు మెలికిపెట్టారు. తల్లికి వందనాన్ని ఇన్స్టాల్మెంట్ స్కీమ్గా మార్చే యోచనలో ఉంది కూటమి సర్కార్. 15,000 ఇన్స్టాల్మెంటా లేక ఇంకెలా ఇవ్వాలో ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరం తల్లికి వందనం ఇవ్వలేదు బాబు సర్కారు. విద్యా సంవత్సరం ముగిసిన తల్లికి వందనం ఇవ్వకుండా పిల్లలు తల్లులను మోసం చేశారు చంద్రబాబు. ఈ ఏడాది స్కూల్ ఇంటర్ ఫీజుల కోసం పేద విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. ఇన్నాళ్లు మే నెలలోనే 15,000 ఇస్తామని చెప్పిన బాబు తాజాగా ఇన్స్టాల్మెంట్ మెలక పెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంటా ఎట్లా చేయాలన్నీ ఆలోచిస్తున్నారు. మీ పిల్లలు స్కూలుకు పోయే లోపల ఆ పిల్లలందరికీ తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి ఒక ఇన్స్టాల్మెంటా ఎట్లా చేయాలన్నీ ఆలోచిస్తున్నారు. విశాఖలో ఉర్సాకు 60 ఎకరాల భూమిని కేటాయించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఊరు పేరు లేని ఉర్సాకు అప్పనంగా 3,000 కోట్ల విలువైన భూమి కేటాయింపునకు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉర్సా భూపందేరంపై ఇప్పటి వరకు కూడా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నోరు విప్పలేదు. ఈ వ్యవహారం వెనుక ఎంపీ కేసినేని చిన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది. కేసినేని చిన్ని ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్లు కాలేజ్లో ఫ్రెండ్స్. చాలా కాలంగా సతీష్తో పరిచయం ఉందని కేసినేని చిన్నినే అంగీకరించారు. చంద్రబాబు పెద్ద విలన్ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసభ్యకర పోస్టులు పెట్టేవారని బాబు ప్రోత్సహిస్తున్నారని అన్నారు. చేబ్రోలు కిరణ్ను పెంచి పోషించేది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. జగన్ ఆయన కుటుంబ సభ్యులపై దారుణమైన పోస్టులు పెట్టించారని, చేబ్రోలు కిరణ్ను అరెస్ట్ చేసి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టినటువంటి కేసుల్లో ఇంతవరకు ఏ కేసులోనూ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాల. మంగళగిరి కోర్టులో మాత్రం మంగళగిరి పోలీసులు మాత్రం ఈ కిరణ్ కేసులో టోటల్గా ఛార్జ్షీట్ పడేశారు. చంద్రబాబు నాయుడు గారు నేను హీరోని, ఎవరినైనా సరే నేను అరెస్ట్ చేసేస్తాను అని మాటల్లో చెబుతున్నాడు తప్ప విలన్గా బిహేవ్ చేస్తున్నాడు అనడానికి ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని నేను అడుగుతా ఉన్నా. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసినట్టు ఉంది, రిలీజ్ అయినట్టు ఉంది. చేబోలు కిరణ్ అరెస్ట్ చేసిన తర్వాత ఐటీడీపీలోనే చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మీరే తిట్టమంటారు, మేము తిట్టామనుకో మళ్ళీ మీరే లోపలేస్తున్నారు అని అంటే, లోపలేసడం కాదులేవా అంత ఉత్తుకి, మళ్ళా విడుదల చేశాం కదా మళ్ళీ మీ పని మీరు చేసుకోండి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి నారా చంద్రబాబు లాంటి విలన్ క్యారెక్టర్ వాళ్ళ ప్రయత్నం చేస్తున్నా లేదో ఆలోచించండి. చంద్రబాబు మత్స్యకారులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్న చూపేనన్నారు. మత్స్యకారుల భరోసాలోనూ తప్పుడు గైడ్లైన్స్ ఇచ్చారని, హార్బర్ల పనులు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. మళ్ళీ డిపిఆర్లు అంటూ దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి. మొదలు కాని పనులకు మీరు డిపిఆర్లు మార్చుకుంటారు, ఏది చేస్తారో మీరు మీ ఇష్టం. ఎందుకంటే మీకు కట్టాలన్న ఆసక్తి లేదనేది మీ మాటలతోనే తేటతెల్లం అవుతుంది. అట్లీస్ట్ ఆన్ గోయింగ్ వర్క్స్ అన్నా పూర్తి చేయండి అని మిమ్మల్ని
మత్స్యకారుల తరపున అయితే వేడుకుంటా ఉన్నాను నేను. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి కాలంలో మీరేం చేయలేదు మాకు. 44 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ చరిత్రలో మాకేం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కోసం అని చెప్పి ప్రతి జిల్లాలో ఒక హార్బర్ ఉండాలని చెప్పి తలంచి 4 హార్బర్లు పూర్తి చేసే స్టేజ్లో మీకు ఇచ్చి మరి 4టిని శంకుస్థాపన చేసి మీకు అప్పచెప్తే వాటిని కూడా మీరు తుంగలో తొక్కేస్తామంటే మేము మత్స్యకారులు మేమైపోవాలి. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు ఏపీ మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు తక్కువ ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, ఫలితంగా బోండాల రకాన్ని సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం బోండాల రకాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా బొండాల రకాలు, టాటా బొండాలు కానీ ఒరిస్సా బొండాలు కానీ పండించినటువంటి రైతుకి చాలా కన్నీరు మిగులుతుంది. ఈ బొండాల వెరైటీని కొనుగోలు చేయని కారణం చేత మిల్లర్స్ చాలా తక్కువ ధరకి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత మేము చేసే డిమాండ్ ఒకటే, రైతు పండించిన ప్రతి గింజని ఏదైతే మీరు ఎంఎస్పీని ప్రకటించారో ఆ ఎంఎస్పీ కొనుగోలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్గా రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. విశాఖలో కూటమి నేతల మధ్య బయటపడ్డ విభేదాలు. విష్ణుకుమార్ రాజుపై గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవటం సరికాదంటూ మండిపడ్డారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదని గంటా వార్నింగ్ ఇచ్చారు. ఫిలిం నగర్ క్లబ్ భీమిలి పరిధిలోకి వస్తుందన్న గంటా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. అయితే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లే సమయంలో మీరు అందుబాటులో లేరని, అందుకే కలెక్టర్కు వినతి పత్రం సమర్పించామని గంటాకు విష్ణుకుమార్ రాజు చెప్పారు. ఎంపీ గారు మాడిఫై చేయమన్నారు. మాడిఫై చేయమని అప్పటికప్పుడు చేసిందే సార్ అది కాదు, అప్పటికప్పుడు చేసింది. అదే కానీ ముందు చేసి కృష్ణా జిల్లా అవనిగడ్డలో కూటమి నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పొత్తు ధర్మం పాటించడం లేదంటూ మండిపడ్డారు. చల్లపల్లిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి సుభాష్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలుగు తమ్ముళ్లు బుద్ధప్రసాద్ తమను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక మట్టిని ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటుందని టీడీపీ నేతలు ఆరోపించారు. తక్షణమే అవనిగడ్డకు టీడీపీ ఇన్ఛార్జిను నియమించాలని డిమాండ్ చేశారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. కూటమి ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. అభివృద్ధిని గాలికొదిలేశారని, తాగునీటి సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ అధికారులు, కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా అధికారులను నిలదీశారు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. రంగారెడ్డి జిల్లా కుంట్లూరులోని రావి నారాయణ రెడ్డి కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాలనీలోని గుడిసెలకు మంటలు అంటుకోవడంతో దగ్ధమయ్యాయి. 30కి పైగా గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంటలు చెలరేగడంతో ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశామని స్థానికులు తెలిపారు. ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయని చెప్పి ఓ వ్యక్తి తన తోటి మిత్రులను, తెలిసిన వారిని నమ్మించి మోసం చేసిన ఘటన వైఎస్ఆర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. కడపకు చెందిన సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి 30 మంది నుంచి 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఉడాయించాడు. దీంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ ఒత్తిడి భరించలేక 2 వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడగా ఒకరు మృతి చెందారు. బాధితులంతా రిమ్స్ పోలీసులకు
ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. సోమశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేయగా ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. నన్ను మభ్యపెట్టి మాటలతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి షేర్ మార్కెట్లలో మీకు రిటర్న్స్ వస్తే కొంచెం ప్రాఫిట్ ఇస్తానని చెప్పి నా దగ్గర నా ఫ్యామిలీ దగ్గర నా మిత్రులతోనూ నా బంధువులతోనూ ఇన్వెస్ట్మెంట్ చేయించినారు. 8.5 కోటి వరకు నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ట్రాన్స్ఫర్ 4.5 కోటి వరకు చేశాము. కొంతమేర వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు రిటర్న్ అడగగా మేము ఇవ్వము, మీ బుద్ధి పుట్టింది చేసుకో, నువ్వు చచ్చిపోరా లేకపోతే మేమే చంపేస్తామని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు. ఇందులో నా స్నేహితుడు విష్ణువర్ధన్ కూడా కొంత ఇవ్వడం జరిగింది. అతనికి కూడా ఒత్తిడి ఎక్కువైపోయి మేమిద్దరం సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాము వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక. నేషనల్ అప్డేట్స్. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావుకు ఎదురుదెబ్బ తగిలింది. తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ రన్యారావు మరో నిందితుడు తరుణ్ కొండూరు రాజు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన కర్ణాటక హైకోర్టు తాజాగా దానిని కొట్టివేసింది. దీంతో కాపీ పోసా చట్టం కింద వారికి ఏడాది పాటు బెయిల్ లభించదని అధికారులు తెలిపారు. ఈ కేసులో రన్యారావుకు బెయిల్ ఇవ్వకూడదని డిఆర్ఐ అధికారులు న్యాయస్థానంలో వాదనలు వినిపించిన అనంతరం న్యాయమూర్తి జస్టిస్ ఎస్ విశ్వనాథ్ శెట్టి నిందితుల పిటిషన్ను తోసిపుచ్చారు. పహల్గామ్ ఉగ్రదాడిని తెరవెనుక నడిపించిన పాకిస్తాన్ ఇప్పుడు బహిరంగంగానే బరితెగించింది. ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన చేపట్టిన వారిపై బెదిరింపులకు పాల్పడింది. శుక్రవారం లండన్లోని పాక్ హై కమిషన్ వెలుపల ప్రవాస భారతీయులు ఆందోళన చేపట్టారు. పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీకి చెందిన సీనియర్ అధికారి కల్నల్ తైమూర్ రహత్ రెచ్చిపోయాడు. భారతీయ నిరసనకారులను ఉద్దేశిస్తూ గొంతు కోస్తా అన్నట్లుగా సైగ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పహల్గాంలో జరిగిన పాశవిక ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వారిని ఇలాంటి ఘటనలకు జవాబుదారీగా ఉంచాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు 15 దేశాలతో కూడిన యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది. బాధిత కుటుంబాలకు భారత ప్రభుత్వానికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు భద్రతా మండలి సభ్యులు. గాయపడిన వారు త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదం అన్ని రూపాల్లో అంతర్జాతీయ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పుగా ఉందని యుఎన్ఎస్సీ సభ్యులు అన్నారు. ఉగ్రవాద చర్యలు నేరపూరితమైనగా తెలిపారు. అన్ని దేశాలు సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరాన్ని పునర్ఘాటించారు. బలూచిస్తాన్ పాక్ ఆర్మీకి మళ్లీ చావు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా మరోసారి దాడులు చేశారు బలూచ్ రెబల్స్. ఆర్మీ కాన్వాయ్పై బలూచ్ లిబరేషన్ ఆర్మీ జరిపిన దాడిలో 10 మంది పాక్ సైనికులు చనిపోయారు. దాడికి సంబంధించిన వీడియోను బిఎల్ఏ విడుదల చేసింది. ఇది ప్రారంభం మాత్రమేనని, పాక్ ఆర్మీకి ఇక భద్రత ఉండదని హెచ్చరించింది. తమ హక్కుల కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం చేసింది. దశాబ్దాలుగా స్వాతంత్రం కోసం పోరాడుతున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇటీవల పాక్ ఆర్మీ టార్గెట్ దాడుల తీవ్రత పెంచింది. ఇటీవల జాఫర్ ఎక్స్ప్రెస్ను హైజాక్ చేసి 10ల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను తుదముట్టించింది. తాజాగా మరోసారి ఆర్మీ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు బలూచ్ రెబల్స్. ఉత్తర కొరియా తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకోవడంలో మరో ముందడుగు వేసింది. 5,000 టన్నుల సామర్థ్యం గల విధ్వంసక నౌకను ప్రారంభించారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. అణు సామర్థ్య, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు సహా వివిధ ఆయుధ వ్యవస్థలను నిర్వహించడానికి దీన్ని రూపొందించినట్లుగా తెలిపారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వార్షిప్ను నౌకాదళానికి అప్పగించనున్నట్లుగా వెల్లడించారు. దక్షిణ కొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదును పెట్టడాన్ని ఖండించిన కిమ్ అవి యుద్ధానికి సన్నాహాలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిణామాలపై నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ బూనారు. దక్షిణ ఇరాన్లోని ఓ ఓడరేవులో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి దాదాపు 500 మంది గాయపడ్డారు. బందర్ అబ్బాస్ నగరానికి వెలుపల ఉన్న షాహిద్ రాజై పోర్ట్లో ఈ పేలుడు జరిగింది. ఓడరేవులో ఉన్న అనేక కంటైనర్లలో పేలుడు జరిగినట్లు అధికారులు తెలిపారు. పేలుడు తీవ్రతకు పోర్టు పరిసరాలు దద్దరిల్లిపోయాయి. నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కమ్మేసింది. గాయపడిన వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మూవింగ్ ఆన్ టు బిజినెస్ అప్డేట్స్. బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 30 రూపాయలు తగ్గి 98,210కి చేరుకుంది. 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర కూడా 30 రూపాయలు తగ్గి 90,020 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండి ధర 1,00,000కు పైగా కొనసాగుతోంది. అమెరికా డాలర్ బలపట్టంతో పాటు చైనాతో వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న భావన ఫ్యూచర్స్ గోల్డ్ ధరలు తగ్గేలా చేశాయి.